ఈ మధ్య డాక్టర్ ముఖర్జీ గారు నాకు తెలిసిన వాళ్ళెవరో పొద్దున్నే ఎంప్టీ స్టమక్ మీద మామూలుగా వెయిట్ లాస్‌కి ఇప్పుడు కొబ్బరి నూనె తాగుతున్నారు. మీకు తెలుసా? యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అంటున్నారు. కొబ్బరి నూనె, కొబ్బరి నూనె తాగేస్తున్నారు. తెలుసా మీకు? అంటే ఇది అదర్ అలైడ్ మెడిసిన్‌లో పర్లేదు పర్లేదు చెప్పండి. అలైడ్ హెల్త్ కేర్‌లో వచ్చే కొబ్బరి నూనె తాగి ఒక్కసారిగా ఒక చలనం లేకుండా ఒకలాంటి ఆయాసంతో కూడిన నిర్లిప్తతో కూడి అలాంటి సింప్టమ్స్ వచ్చాయి. అసలు కొబ్బరి నూనె తాగడం ప్రమాదకరమా? ఏమీ చేయదా? డిపెండ్సా? అంటే ఇక్కడ 2 రకాల విషయాలు మనం ఆలోచించాలి. కొబ్బరి నూనె తాగటం ఎందుకు తాగుతున్నారు అనేది ఆలోచించాలి. ఎందుకు తాగుతున్నారు అనంటే వెయిట్ తగ్గడం కోసం తాగుతా ఉంటారు. ప్రధానంగా వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు కొబ్బరి నూనె తాగుతుంటారు. దీన్ని ఏమంటారంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించి ఫ్యాట్స్‌ని పెంచామనుకోండి, దీన్ని కీటో డైట్ చేసామనుకోండి, మనకు వెయిట్ లాస్ తొందరగా వస్తుంది. ఇప్పుడు మనం అసలు అన్నం తినకుండానే కూర్చున్నాం, నిరాహార దీక్ష చేసాం, మనం వెయిట్ తగ్గిపోతాం. దాంట్లో ఏం డౌట్ లేదు కదా, అందరికీ తెలిసిన విషయం. కరెక్ట్‌గా మీరు 2, 3 రోజులు మానేసి ఉన్నా కూడా ఒక 2, 3 కేజీలు తగ్గుతారు. బట్ అది కాదు కదా, మనం అట్లా ఉండలేం కదా, ఆకలేస్తుంది కదా. ఆకలి తగ్గించాలంటే ఫ్యాట్ ఒక ప్రధానమైన ఆయుధం. అవును. ఫ్యాట్ తీసుకున్నాం అనుకోండి ఆకలేదు. ఆ ఫ్యాట్ నెయ్యి రూపం కానీ, కోకోనట్ ఆయిల్ రూపంలో కానీ, కీటో డైట్ రూపంలో కానీ ఇట్లా తీసుకుంటూ ఉంటారు. కాకపోతే ఫ్యాట్ వలన గుండె ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు వెయిట్ తగ్గినా కూడా లాంగ్ టర్మ్ లో గుండె ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. సో దానికి మేము ఎట్లా విరుగుడు చెప్తామంటే మీరు కార్బోహైడ్రేట్ తగ్గించుకోండి, తగ్గించుకున్న తర్వాత కొంచెం ప్రోటీన్ ఫైబర్ ఎక్కువ తీసుకోండి అని చెప్తుంటాం. అది ఇట్ మేక్స్ సెన్స్. కానీ మీరు ఒకసారి ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత కొబ్బరి నూనె భక్తులు, నెయ్యి భక్తులు కింద తిడతా ఉంటారు నన్ను. ఈయనేదో దుర్మార్గుడు, ఈయనేదో దీనికోసం ఆశించి చెప్తున్నాడు, దానికోసం ఆశించి చెప్తున్నాడు. నాకు ప్రోటీన్ తినమంటే, ఫైబర్ తినమంటే వచ్చే లాభం ఏమీ లేదు. మాకు కోళ్ల ఫారాలు లేవు. కాబట్టి క్లియర్ గా నేను చెప్పేది ఏంటంటే మనం కార్బోహైడ్రేట్ తగ్గిస్తే బరువు తగ్గుతాం, కానీ ప్రోటీన్ ఫైబర్ పెంచుకుంటే బాగుంటుంది. బట్ కీటో డైట్ కానీ లేకపోతే కొబ్బరి నూనె ఎక్కువ తాగటం వల్ల కానీ గుండె జబ్బులు పెరిగే అవకాశం ఉంటుంది. అది షార్ట్ టర్మ్ లో మీకు కనపడదు, లాంగ్ టర్మ్ లో కనపడదు. కాబట్టి దాని మీద కొబ్బరి నూనె తాగమని చెప్పేవాళ్ళు ఎవరు కూడా ఈ కొబ్బరి నూనె తాగిన తర్వాత 20 ఏళ్ల తర్వాత తాగిన వాళ్ళకి తాగని వాళ్ళకి గుండె జబ్బులు ఎలా ఉన్నాయి డిఫరెన్స్ అనేది చెప్పి మాట్లాడరు. వాళ్ళు ఏం చెప్తారంటే కావాలంటే మీరు చేసుకోండి, మేము కొబ్బరి నూనె తాగమంటాము, బట్ నా ప్రూఫ్ మీది, డాక్టర్లు మీరు పరీక్ష చేయండి, మేము చెయ్యం, మేము చెప్తాం అంతే. ఇది ప్రాబ్లం కొబ్బరి నూనె మీద. కాబట్టి మీరు చెప్పిన ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, వీళ్ళకి ఇమీడియట్ గా ప్రాబ్లం రాదు. కానీ కొబ్బరి నూనె కానీ ఎనీ నూనె కానీ తాగేటప్పుడు దాని సర్ఫేస్ టెన్షన్ చాలా తక్కువ ఉంటుంది ఆయిల్ కి. సో అందుకోసం ఏంటంటే మీకు ఊపిరితిత్తులోకి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకే ఆయిల్ డైరెక్ట్ గా తాగకూడదు. మీరు ఆయిల్ డైరెక్ట్ గా తాగితే అది పొట్ట, ఇప్పుడు ఇక్కడ నుంచి అన్నవాహిక ఎట్లుంటుందో రెస్పిరేటరీ వేస్ కూడా ఇక్కడ నుంచే మొదలవుతాయి, లారింగ్స్ నుంచి. సో నార్మల్ గా ఏమవుతుందంటే మనం తిన్నది డైరెక్ట్ గా ఆహార వాహికలోకి వెళ్ళిపోతుంది. బట్ ఇట్లా సర్ఫేస్ టెన్షన్ తక్కువ ఉన్న పదార్థాలు ఏమైనా తీసుకుంటే, మీరు ఎస్పెషల్లీ ఆయిల్ తీసుకుంటే డైరెక్ట్ గా మీకు కొంచెం పొలమారుతుంది. ఎందుకు పొలమారుతుంది అంటే అది గొంతులోకి వెళ్ళిపోతుంది. సో అందుకనే తీసుకునేది కొంచెం దేంట్లోనే కలిపి తింటే అట్లా పోదు, అది అట్లా తీసుకుంటే దాంతో ఇబ్బంది రాదు. సో అందుకే కెరసనాయిల్ పాయిజనింగ్ కానీ, పెట్రోల్ పాయిజనింగ్ కానీ ఇలాంటివి మెయిన్ ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయంటే లంగ్స్ లోకి వెళ్ళిపోయి లంగ్స్ లో ఇన్ఫెక్ట్ అయ్యి వస్తాయి. ఎనీ ఆయిల్ మీరు తీసుకున్నప్పుడు పొట్టలోకే పోతుందని గ్యారెంటీ లేదు, అది లంగ్ లోకి వెళ్ళిపోతుంది. అందుకోసమని అది అవాయిడ్ చేస్తే బెటర్. రైట్. అయితే మనకి సైలెంట్ వార్నింగ్ సైన్స్ ఏమైనా కనిపిస్తాయా? మనం పట్టించుకొని, సైలెంట్ అంటే సైలెంట్ గా ఉంటే ఎలా కనిపిస్తుందని అడగచ్చు, బట్ అసలు మనం పట్టించుకోని సైన్స్, నీకు హార్ట్ డిసీజ్ ఉంది వెళ్ళి చెక్ చేయించుకో అని చెప్పేది బాడీ ఏమైనా చెప్తుందా మనకి? మీకు చాలా క్లియర్ గా ఒకటి చెప్తాను, ఇది ఎన్నిసార్లు చెప్పినా అందరూ ఏదో ఒక రకంగా ఇగ్నోర్ చేస్తారు. మా అంకుల్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ రేంజ్, ఆయనే ఆశ్చర్యపోయారు, ఇదేంటి నువ్వు, ఇది నాకు తెలియదు ఈ విషయం అని. నడుస్తున్నప్పుడు మీకు చెస్ట్ లో కనుక మంట వస్తుంటే అది గ్యాస్ కాదు. మీకు నొప్పి వస్తుంది అనుకుంటారు కదా, జస్ట్ మండుతుంది కొంచెం గ్యాస్ లాగా, కానీ నడిస్తే మండుతుంది, ఎస్పెషల్లీ అన్నం తిన్నాక నడిస్తే మండుతుంది, ఇది గ్యాస్ అనుకుంటారు. మీరు ఇది గుర్తుపెట్టుకోవాల్సింది, నడుస్తుంటే నొప్పి వచ్చినా, మంట వచ్చినా, బరువుగా వచ్చినా, ఏ విధమైన ఇబ్బంది వచ్చినా కూడా నడుస్తున్నప్పుడు వస్తుంటే అది గుండెకి సంబంధించింది అనుకోండి. నడిస్తే ఆయాసం వస్తే కాదు, ఇప్పుడు బాగా పరిగెత్తారు మీరు ఆయాసం వస్తుంది, అది కాదు. డిస్కంఫర్ట్ అంటే నొప్పి కానీ, మంట కానీ, బరువు కానీ ఏదైనా నడుస్తున్నప్పుడు వస్తే యూజువల్గా చెస్ట్లో మధ్యలో వస్తుంది, కానీ ఇక్కడ కొంచెం ఉదర భాగంలో ఎపిగాస్ట్రిక్ రీజన్లో వచ్చినా కూడా, లెఫ్ట్ సైడ్ వచ్చినా రైట్ సైడ్ వచ్చినా నడిస్తే వస్తుంది, ఆగిపోతే తగ్గుతుంది అని అంటే ఖచ్చితంగా కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి యాంజియోగ్రామ్ చేయించుకోండి. అది చాలా ఇంపార్టెంట్.
అది గుర్తుపెట్టుకోవాలి. అది ఎన్నిసార్లు చెప్పినా అది ప్రజల్లోకి వెళ్ళట్లా ఇంకా. ఎందుకంటే మంటలాగా వస్తుంది కాబట్టి అది గ్యాస్ అనుకుంటారు. కానీ తేనె పోస్తే పోయింది అనుకోండి ఆ మంట అప్పుడు. అది కూడా ట్రైన్కి వస్తే పోయినా సరే నడిస్తే వస్తే మాత్రం అది ఉండేదే. ఎందుకంటే ఇవాళ పొద్దునే ఒక ఆయన వచ్చారు. ఆయన ఒక చోట యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత ఆయన ఒక 2-3 months అవుతుంది. ఇప్పుడు ఆయనకి నడిస్తే గ్యాస్ లాగా గ్యాస్ పట్టుకుంటుంది, ఇక్కడంతా పట్టుకుంటుంది నడిస్తే. నేను ఆగిపోతే టక్కని 2-3 తేపులు వస్తున్నాయి, ఆ తర్వాత ఇంకేం లేదు, ఆ తర్వాత మళ్ళీ నడుస్తున్నా ఇంకా అంటారు. నడుస్తున్నారు, కొద్దిసేపు ఆగిన తర్వాత ఆగి 2-3 తేపులు వచ్చేదాకా తగ్గిపోతుంది డిస్కంఫర్ట్, ఆ తర్వాత ఎన్ని రౌండ్లు నడిచినా నొప్పి రావట్లేదు అంటారు. దీన్ని స్టార్టప్ యాంజైనా అంటారు. ఓహో. అంటే నేను నడిచినప్పుడు మాత్రమే ఇనిషియల్ గా వస్తుంది, తర్వాత మీరు కొద్దిసేపు ఆగి కూర్చున్న తర్వాత ఇంకొద్దిసేపు నడిచినా కూడా ఏమీ రాదు. దాన్ని స్టార్టప్ యాంజైనా అంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఇదొక్క ఇన్ఫర్మేషన్ ప్రజలకు వెళ్తే చాలు. నడుస్తున్నప్పుడు డిస్కంఫర్ట్ వస్తే మాత్రం ఒకసారి చెకప్ చేయించుకోండి. ఏమీ లేకపోతే ఏమీ లేదు. 100% అని నేను చెప్పడం మానేశాను కదా హెడ్ నర్స్ గారు చెప్పడం వల్ల. కాబట్టి నడుస్తుంటే వస్తుంది అంటే మాత్రం మీరు ఖచ్చితంగా చెక్ చేయించుకోండి. మీరు ఇంత అంటే గుండె జబ్బులు, గుండె కోర్ ఆర్గన్, మనకి గుండె కొట్టుకోవడం అంటే ప్రాణంతో మనం పోలుస్తాం కాబట్టి, ఇంత లైఫ్ చూసి డాక్టర్ ముఖర్జీ మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు పుస్తకాలు చదువుతారు, సినిమాలు చూస్తారు, యూ హెవ్ సీన్ సో మచ్ ఆఫ్ లైఫ్. మీరు అసలు జీవిత సారం ఏమనిపిస్తుంది? ఏంటి, వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్ అనిపిస్తుంది? ఇలా మనం ఇప్పుడైతే మరీ అసలు పిచ్చ పెరిగిపోయిందండి. ఆరోగ్యాన్ని చూసుకుంటూ శరీరాన్ని చూసుకునే పిచ్చి విపరీతంగా పెరిగిపోయింది. అందరూ అన్నీ ట్రై చేసేస్తున్నారు, అన్నీ అర్జెంటుగా అలా అయిపోయింది. సో వాట్ డూ యూ ఫీల్ సార్ అబౌట్? చాలా కష్టమైన ప్రశ్న అడిగారు. దీని మీద చాలా అన్వేషణ చేసుకున్నాను నేను. అంటే నేను జిడ్డు కృష్ణమూర్తి గారిని ఫాలో అవుతుంటాను. జిడ్డు కృష్ణమూర్తి గారు అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎందుకంటే దాన్ని కంప్లీట్ గా దాన్ని ఫాలో అవుతుంటాను. అది చదివిన భగవద్గీత మొత్తం చదువుకొని చూశాను. అంటే ది పర్పస్ ఆఫ్ లైఫ్ అని కానీ, లేకపోతే ది యాక్చువల్ మీరు అడిగారు చూసారా జీవన సారం ఏంటి అని కానీ, చాలా లోతైన ప్రశ్నలు అవి. అవి ఎవరికి వాళ్ళు ఒక నిర్ణయానికి రావాలి. నాకున్న క్లారిటీ నాకుంది, అది మాటల్లో చెప్పలేను. అది అందరికీ ఎవరికి వాళ్ళు రావాల్సిందే. ఈ మాటల్లో చెప్తే దాని విలువ తగ్గిపోతుంది, అది చాలా బనాల్ అనిపిస్తుంది. అంటే ఇట్స్ లైక్ ష్రోడింగర్స్ క్యాట్. ద మూమెంట్ యూ ఓపెన్ దట్ దెర్ విల్ నాట్ బి ఎనీథింగ్. క్వాంటమ్ ఫిజిక్స్ లాంటి. అంటే నాకు అస్సలు అర్థం కాలేదు కాబట్టి నేను ఇలా చెప్తున్నాను అనుకోవచ్చు. మీరు యువర్ ఫెయిర్ అండ్ మీరు అనుకోవచ్చు, తప్పలేదు. నాకు తెలిసింది నిజమో కాదో నాకు తెలియదు. కానీ నాకు ఉన్న పరిధిలో నేను అనేక గంటలు మెడిటేషన్ చేసిన తర్వాత నాకు ఒక క్లారిటీ ఉంది. మీకు రావాలి అని అంటే మీరు రెగ్యులర్గా మెడిటేషన్ చేయాలి. జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పిన ప్రక్రియలో చేయాలి. ఆయన జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక ప్రక్రియ చెప్తాడు. మీకు అంటే పెద్ద ప్రక్రియ ఉండదు దానికి. మిగతా వాళ్ళు చెప్పే మెడిటేషన్కి జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పేదానికి కంప్లీట్గా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు మైండ్ని అబ్జర్వ్ చేయండి అని చెప్తారు చాలా మంది, గాలి పీల్చుకోవటాన్ని అబ్జర్వ్ చేయండి అని చెప్తారు చాలా మంది. ఈ అబ్జర్వ్ చేసేది కూడా మీరే అనేది చెప్తాడు జిడ్డు కృష్ణమూర్తి గారు. ఆ రియలైజేషన్ వచ్చినప్పుడు ఒక క్షణం మీరు కంప్లీట్గా యువర్ థాట్స్ ఈజ్ టు ఎగ్జిస్ట్. టోటల్గా థాట్ వెళ్ళిపోతుంది. ఆ మైండ్ ఆ టైంలో మీకు క్లారిటీ పూర్తిగా వస్తుంది. సో ఇంతకన్నా వరస్ట్ ఆన్సర్ మీరు వినుండరు. ఐ డోంట్ జడ్జ్ యూ ఫర్ దట్, బట్ దట్ ఈస్ ద ట్రూత్. కాదు సార్, మీ అనుమతితో చిన్న జోక్ వేస్తా. మామూలుగా జిడ్డు గుండెకి మంచిది కాదు, ఈ జిడ్డు మాత్రం చాలా మంచిది. జిడ్డు కృష్ణమూర్తి గారు అది ఖచ్చితంగా. అంటే బికాజ్ ఆయన ప్రొఫౌండ్ ఇంపాక్ట్ చేశారు ఇన్ ఓపెనింగ్ ద హార్ట్ అండ్ బీయింగ్ ప్రెజెంట్ టు యువర్ సెల్ఫ్. అంటే అది ఇక అనుభవించాల్సిందే తప్ప చెప్తే వచ్చేది. మీకు అంటే సరే ఎందుకు అడిగారంటే, ఇది మీకు పరిగెడుతూ రోజు ప్రొసీజర్లు చేయడం, పొద్దున్న లేవాలి, స్నానం చేయాలి, ఆ సినిమాలో పాట ఉన్నట్టు ఎప్పుడు ఐ వాంట్ బ్రేక్ అవే, గెట్ అవే అనే థాట్ రాదా? ఇకిగాయ్ అంటారు చూసారా, నా ఇకిగాయ్ ఇది. మావిడ అంటది, నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు అంత హ్యాపీగా ఎట్లుంటావు అని, ఇంట్లో కూడా అంతే హ్యాపీగా ఉంటా. అదేంటంటే నేను చేసే పని నాకు ఇష్టం. మొన్న గురవారెడ్డి గారిది ఏదో చూస్తున్నాను, ఏదో పాడ్కాస్ట్ చేస్తున్నారు, ఆయన కూడా ఇదే చెప్పారు. ఆయన యూ లవ్ వాట్ యు డూ వాట్ యు లవ్ అని. అది అమ్మా ఇది కరెక్ట్, మీకు అర్థమైపోయింది కాబట్టి ఇది కరెక్ట్ చెప్పారు అని. అంటే నన్ను ఇవాళ ఇది మానేసి నువ్వు హోటల్ సర్వర్గా ఉండు నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ అంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను. నాకు చాలా ఇష్టం హోటల్ సర్వర్గా ఉండి జస్ట్ ఫుడ్ సర్వ్ చేయి, లోపలికి వెళ్ళి తీసుకొచ్చి పెట్టానంటే హ్యాపీగా నేను సర్వ్ చేసుకొని నేను ప్రశాంతంగా ఉంటాను. ఏం ప్రాబ్లం లేదు. నాకు ఇష్టం, ఏ పని చేయాలన్నా నాకు ఇష్టం, ఏం ఇబ్బంది లేదు. సో లైఫ్ ఇస్ బియాండ్ ఆల్ ఎవ్రీథింగ్. అన్నీ కలగలిస్తే జీవితం. అంతే కదా, ఇదొక భాగం, అదొక భాగం, అన్నిటినీ మిళితం చేసుకుంటూ పోవడం. అంతే. అంటే మనం
బేసిక్గా మనం చేసే అంటే మన ఫీలింగ్స్కో మనకి హార్మనీ ఉండాలి. నేనది ఒక చిన్న థింగ్ ఏంటంటే, అందరూ ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే అందరూ హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు బేసికల్. ఉండలేకపోతున్నారు. ఇప్పుడు బిగ్ కరెన్సీ ఏంటంటే డబ్బులు ఒక మాదిరిగా అందరి దగ్గరికి వస్తున్నాయి. ఇప్పుడు బిగ్ కరెన్సీ ఏమైపోయిందంటే హ్యాపీనెస్. ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెడతారు, నేను ఇవాళ బాలి వెళ్ళాను హ్యాపీ, లేకపోతే నేను ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాను, ఒక మాట్లాడాను హ్యాపీ. ఏదో ఒక రకంగా నేను హ్యాపీనెస్, నాకు లైఫ్లో ఇంకా హ్యాపీనెస్, నా జన్మ హక్కు. హ్యాపీ కావాలి. నా ఉద్దేశం హ్యాపీనెస్ ఈజ్ ఓవర్ రేటెడ్. జెన్యున్గా మీరు ఒక సాడ్నెస్ ఫీల్ అయినా, ఒక నొప్పి ఫీల్ అయినా, బాధ ఫీల్ అయినా, కోపం ఫీల్ అయినా, డిస్గస్ట్ ఫీల్ అయినా, జెన్యున్ ఫీలింగ్ అయితే దర్ ఇస్ నథింగ్ లైక్ ఇట్. హ్యాపీనెస్ డజంట్ ఈవెన్ కమ్ క్లోజ్. మీ ఫీలింగ్తో మీరు హార్మనీతో ఉండాలి. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాగా తెలిసిన వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది, హౌ కెన్ వి బి హ్యాపీ ఎట్ దట్ టైం? విల్ బి సాడ్, బట్ వీ హ్యావ్ టు బి హార్మోనియస్ విత్ దట్. దాన్ని ఫైట్ చేయకూడదు అని అంటారు. ఫైట్ చేయడం వల్లే వాటిని తోసేస్తాము. అన్నిటి మనం హ్యాపీగా ఉండాలి. ఏంటండి హ్యాపీగా ఉండేది? ఇట్స్ ఒక ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఒకటి అందరికి వచ్చేసింది. అన్ని చోట్ల అందరూ అర్జెంట్ గా అన్ని చోట్ల అంతా నేను ఇంకా ఎక్స్పీరియన్స్ కావాలి, నాకు కెన్యా వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, అక్కడ తిరగాలి, అక్కడ తిరిగితే హ్యాపీనెస్ వస్తుంది, ఇంకా సంపాదిస్తే హ్యాపీనెస్ వస్తుంది, ఏదో చేస్తే హ్యాపీనెస్ వస్తుంది. రాదు. ఎందుకు రాదు అని అంటే హ్యాపీనెస్ కోసం చూడటమే కరెక్ట్ కాదు అని అంటున్నారు. కరెక్టే, అవును. దాని వెతుకులాటలోనే ఇంత ట్రై చేసేస్తున్నారు అందరూ. ఇంతకు ముందు అందరూ డబ్బుల కోసం ఎత్తుకునేవాళ్ళు, ఇప్పుడు డబ్బుల కోసం కాదు, ఇప్పుడు హ్యాపీనెస్ కోసం. ఇది ఒక న్యూ కరెన్సీ అయిపోయింది. నేను హ్యాపీగా ఉండాలా, నా పిల్లలు హ్యాపీగా ఉండాలా. పిల్లాడికి దెబ్బ తగిలి ఏడుస్తుంటే అయ్యో వీడు హ్యాపీగా లేడని బాధపడటమే తప్ప, నిజమే వాడికి దెబ్బ తగిలిన వాడు ఏడుస్తాడు కదా. అవును, కరెక్టే కదా సార్. ముఖర్జీ గారు, మీరు పెళ్ళిళ్ళకి వెళ్తారా? వెళ్తుంటాను, కాకపోతే కొంచెం తక్కువగా. చాలా అంటే ఒక 10-15 పెళ్ళిళ్ళకి పిలిస్తే ఒక పెళ్లికి వెళ్ళగలుగుతాను. నాకు వెళ్ళాలని ఉంటుంది. అంటే పెళ్ళిళ్ళు సింబాలిక్ గా చెప్పాను, ఈ సోషలైజింగ్ ఈవెంట్స్ వీటికి నాకు చాలా ఇష్టం. నాకు ఇష్టం, కానీ నాకు ఐ కెనాట్ అటెండ్ మెనీ పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ. వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తాను, శుభ్రంగా ఎంజాయ్ చేస్తాను. రీసెంట్ గా మా క్లాస్మేట్స్ రీయూనియన్ చేసుకున్నాం. MBBS లో జాయిన్ అయ్యి 35 years అయింది. 1990లో జాయిన్ అయ్యాం. అందరం కలిసి గోవాకి వెళ్ళాం. ఒక 3 days ఉన్నాం. మా క్లాసులో మెజారిటీ అమ్మాయిలు ఉంటారు. ఒక 60 మంది అమ్మాయిలు ఉంటే ఒక 40 మంది అబ్బాయిలు ఉంటారు. సో అందరం చాలా మంది వచ్చారు, అందరం కలిసి వెళ్ళాం. అంటే బాగా ఎంజాయ్ చేసాం. ఉన్న దాంట్లో మేమున్న 3 days లో బాగా ఎంజాయ్ చేసాం. నేను వెళ్తే అని కుదిరితే నాకు బాగానే ఉంటుంది. మా ఆవిడ కోప్పడి పంపించింది, నువ్వు అసలు ఏడకి పోవట్లేదు పో. వారికి కొంచెం ఈజీ అయి ఉంటుంది, అంటే బికాజ్ ఆవిడ డెర్మటాలజీ కాబట్టి. మీ అంత ఎమర్జెన్సీస్ రావు కదా డెర్మటాలజీలో, తక్కువ ఎమర్జెన్సీస్ ఉండవు. ప్రాక్టికల్లీ నథింగ్. సో షీ కెన్ అంటే స్పేస్ అవుట్ హర్ డే అండ్ ప్లాన్ చేసుకో. కానీ షీ లవ్స్ మీ సో మచ్. తన హ్యాపీనెస్ అంతా నా టైం మీద ఆధారపడి ఉంటుంది. అవునా? అందుకని తను డెర్మటాలజిస్ట్ అయినా కార్డియాలజిస్ట్ లాగే తన లైఫ్ స్టైల్ ఉంటుంది. ఇక నేను ఎప్పటికి ఇంటికి వెళ్తే అప్పుడే మేము కలిసి కూర్చుంటాం, కానీ కలిసి బయటకు వెళ్తాం. మేము పిల్లలతో కలిసి కొంచెం బయటకు వెళ్తాను. అంటే పిల్లలు ఫార్మేటివ్ ఇయర్స్ లో, ఇప్పుడు 2 teens లో ఉన్నారు. వాళ్ళ ఫార్మేటివ్ ఇయర్స్ లో నేను ఉండలేకపోతున్నాను, వాళ్ళతో స్పెండ్ చేయలేకపోతున్నాను అనేది చాలా బాధ అనిపిస్తుంది. సో అందుకని ఉన్న టైం ఈ హాస్పిటల్ తర్వాత ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేయటం. అందుకని దీంట్లో ఇక చాలా మంది కోపడతారు, ఏంటి అంత పొగరా ఈయనకి రావట్లేదు పిలిస్తే అని. కానీ పొగరని కాదు, నాకు అసలు ఈ రెండింటి మధ్యలో నాకు ఇంకా వేరే చేయటానికి అసలు ఏమాత్రం కుదరట్లా. అవును, కుదరట్లా. అందుకనే అంటే చాలా జాగ్రత్తగా టైం ఖర్చు పెట్టుకుంటాను. నేను సినిమాలు బాగానే చూసేవాడిని. నేను సినిమాలు చూడటం మానేశాను రిలేటివ్గా. అంటే నాకంతటికి నాకు హ్యాపీనెస్ ఇవ్వడం అనేది కాకుండా, నేను చేయాల్సిన పనిలో నాకు హ్యాపీనెస్ వస్తున్నప్పుడు ఇంకా వేరే దాన్ని ఎత్తుకోవడం ఎందుకు. నేను బుక్స్ బాగా చదువుతాను, నాకు ఫిక్షన్ అంటే నాకు పిచ్చి. నాకు చాలా బాగా చదువుతాను నేను ఫిక్షన్. ఎవరి బుక్స్ ఎక్కువ చదివారు? అన్ని చదివేశారా? అన్ని అంటే అన్ని రకాలు? ఏ పేరు చెప్పినా నేను చదువుకుంటాను, అన్ని చదువుతాను. అంటే ఇప్పుడు బాగా చదువుతుంది ఏంటి, రాబర్ట్ గాల్బ్రైత్ అని ఉంటుంది, జేకే రోలింగ్స్ కొత్తగా బుక్స్ రాస్తుంది, స్ట్రైక్ సిరీస్, అవన్నీ చదువుతుంటాను నేను. జెఫ్రీ ఆర్చర్ కానీ, రాబర్ట్ లడ్లమ్ కానీ, అయాన్ రాండ్ కానీ, రామ్ గోపాల్ వర్మ గారి మీద చెప్తుంటారు కదా ఇప్పుడు అయాన్ రాండ్ గురించి అని. అవును, మీరు చదివారా? అంటే నేను చిన్నప్పుడే చదివాను దాన్ని. అది ఎందుకు కరెక్ట్ కాదో రామ్ గోపాల్ వర్మ గారితో ఒకసారి మనం మాట్లాడాలి, అది వేరే సంగతి. బట్ అవన్నీ ఆ బుక్స్ కానివ్వండి,
ఇక ద రోడ్ అనే ఒక బుక్ రీసెంట్ గా చదివాను, పాత బుక్కే, చాలా బాగుంటుంది. ద స్టోరీ ఆఫ్ ఎ క్యాట్ ఇన్ ద నైట్ అని ఉంటుంది, రీసెంట్ గా చదివాను, అద్భుతంగా ఉంటుంది. అంటే ఎంతెంత మంచి మంచి బుక్స్ వస్తున్నాయి అని అంటే అంటే చాలా మంచి బుక్స్ వస్తాయి అనమాట, బాగా చదువుతాను. బట్ ఈ మధ్య ఏంటంటే టైం నాకు కుదరట్లేదు. ఐ రియల్లీ ఎంజాయ్ దట్. 3 బాడీ ప్రాబ్లం అని ఒకటి వచ్చింది, చదవండి అసలు ఎంత బాగుంటుందో అనమాట. అంటే సైన్స్ ఫిక్షన్ నాకు చాలా ఇష్టం, సైన్స్ ఫిక్షన్ చదువుతూ ఉంటాను, అన్నీ ఎంజాయ్ చేస్తుంటాను. కానీ నేను నా తగ్గట్టు అన్నిటిని అభిరుచుల్ని బ్యాలెన్స్ చేయడానికి కొంత టైం సరిపోదు. బట్ ఇన్ని పుస్తకాలు చదువుతున్నారు, ఇంతమంది వందల పేషెంట్లు చూస్తూ అంటే చాలా గొప్ప విషయం. మీకు పుస్తకం అంటే చదవడం ఎంత ఇష్టమో నేను మ్యూజిక్ కూడా వింటాను మళ్ళీ. అందుకని జిమ్ లో మా వాళ్ళకి నేనే డీజేని జిమ్ లో. ఆ 7 to 8 నేనే పాటలు పెడతాను. ఇంగ్లీషా, హిందీయా, తెలుగా? జపాన్ కూడా పెడతాను. రీసెంట్ గా జస్ట్ ఎ బాయ్ అని జపానీస్ సాంగ్ వచ్చింది, మీకు ఇన్స్టాలో వినపడుతుంటుంది, అది పెడుతుంటాను. అది ఇప్పుడు కొత్త పాటలు చాలా మంచి ఉంటాయి. అంటే కొన్ని కొన్ని పాటలు అలా హత్తుకుంటాయి. తెలుగు పాటల్లో కొంత రీసెంట్ గా నిదురన్నది లేదే నీ వల్ల ఓ పిల్ల అనే పాట ఉంది, చిన్నది, ఒక చిన్న చరణం, అద్భుతంగా ఉంటుంది. అట్లాగే పాడతారా మీరు? నేను పాట పాడటం రాదు, బట్ ఐ ఎంజాయ్ లిసన్ టు దట్. కొన్ని కింగ్డమ్ లో ఒక పాట చాలా బాగుంది, తండేల్లో ఒక పాట చాలా బాగుంది. అవి కొత్తగా ఇప్పుడు కూడా సిరివెన్నెల గారి బాగా ఎంజాయ్ చేసేవాడు. మీరు మా అందరికంటే చాలా అప్డేటెడ్ ఉన్నారు సార్, ఫ్రాంక్లీ పాటలు అవి. నాకు వివేక్ సాగర్ మ్యూజిక్ కొత్త ఎంత బాగా చేస్తున్నాడు మ్యూజిక్, దాంట్లో చూస్తాను. మళ్ళా ఇప్పుడు ఇంగ్లీష్ సాంగ్స్ మొత్తం వింటాను, అన్ని జానర్ వింటాను. మా పిల్లలకి క్లాసిక్ సాంగ్స్ నేను వాళ్ళు పోటీ పడి వింటుంటాం, కంట్రీ మ్యూజిక్ వింటుంటాం, కార్పెంటర్ సాంగ్ వింటుంటాం. మా పిల్లలు ఇద్దరు చిన్నవాళ్ళైనా కూడా కార్పెంటర్ సాంగ్ తో నాతో వైఫ్ అవుతుంటారు. సో అట్లాంటి సాంగ్స్. వైఫ్ నేను హిందీ సాంగ్స్ బాగా చేస్తాం. అంటే సూఫీ చాలా ఇష్టం వైఫ్ కి, సూఫీ గజల్స్ అవి తెగ వింటాం అన్నమాట. మీరు ఆవిడని మిస్ అవుతున్నారని మాకు అర్థమైంది సార్, ఎందుకంటే ఇందాక నుంచి 4 సార్లు ఆవిడ ప్రస్తావించారు మీరు. సో మేడం హ్యాపీ ఫీల్ అవుతారు లైఫ్ లో మోర్ దెన్ హాఫ్ కదండి. అంటే నేచురల్లీ ఆఫ్ కోర్స్ అంటే వీ హ్యావ్ గ్రేట్ మూమెంట్స్. తను డిస్కవర్ చేసిన సాంగ్స్ కొన్ని ఉంటాయి, పాకిస్తానీ సాంగ్స్ ఉంటాయి, బ్యూటిఫుల్ సాంగ్స్. నాకు ఆతిఫ్ అస్లం అంటే ప్రాణంగా ఉండేది. అది వాడి వ్యూస్ నచ్చక, యాంటీ ఇండియా వ్యూస్ నచ్చక వాడిని వినడం మానేశాను. అదర్వైజ్ ఆతిఫ్ అస్లం వాయిస్ వింటే నాకు అసలు ఏంటి ఇంత బాగా పాడతాడు అనిపించింది. అంటే సాంగ్స్ లో అంత గ్రామర్ అంత బాగా రాదు తనకి, అవును, తాళం ఇవన్నీ బాగా రావు, కానీ వాయిస్ ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. సో అట్లా అంత మ్యూజిక్ వినాలి, బుక్స్ చూడాలి. సినిమా ఎక్కువ చూసుంటారని మీరు, మలయాళం సినిమా ఎక్కువ అని వచ్చింది రీసెంట్ గా. అవును, దీనిలో వచ్చింది కదా, ఓటీటీలో వచ్చింది, ఓటీటీలో ఎక్కువ. చాలా బాగుంటుంది సినిమా. మావాడు ఓల్డ్ జపనీస్ సినిమాలు చూపిస్తుంటాడు, ది పర్ఫెక్ట్ డేస్ అని మొన్న జపనీస్ సినిమా ఒకటి చూపించాడు, అద్భుతంగా ఉంటుంది. అంటే యూ కెనాట్ ఇమాజిన్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ టాయిలెట్ క్లీనర్. టాయిలెట్స్ క్లీన్ చేస్తుంటాడు జపాన్ లో, ఎంత బాగుంటుంది అంటే ఇంప్లోర్ యూ ప్లీజ్ సీ దట్. పర్ఫెక్ట్ డేస్ అని జపనీస్. దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ వరల్డ్ విచ్ వీ డోంట్ నో. అట్లని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ ఫింగర్ టిప్స్ లో ఉంటుంది. దేర్ ఆర్ సో మచ్ ఐ వాంట్ టు లెర్న్. నేను సడన్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడుగుతాను, నేను చాట్ జీపీటీని కానీ జెమిని ఇప్పుడు ఇంకా బాగుంది. సో వరల్డ్ వార్ 2 అసలు ఎందుకు స్టార్ట్ అయింది అనేది చెప్పి, అది నేను స్పీకర్ పెట్టేస్తే అది చదువుతూ ఉంటుంది. మనం స్నానం చేసినంతసేపు వినొచ్చు, దాని గురించి తెలుసుకోవచ్చు. మనకి తెలియని కంట్రీస్ చాలా ఉన్నాయి, ఆ కంట్రీస్ గురించి తెలుసుకోవచ్చు. వాస్తవం. మీరు యాక్చువల్లీ నేను నెక్స్ట్ ప్రశ్నకి మీరు ముందే సమాధానం చెప్పేశారు. ఎందుకంటున్నానంటే సార్, నో వై ఐ సెడ్ దట్ స్పెసిఫికలీ ఈస్ స్ట్రెస్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్ దీస్ డేస్. ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ ఓన్లీ స్ట్రెస్. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏదైనా స్ట్రెస్, నీకు ఇన్ఫ్లమేషన్ ఉంది, ఈ రెండే చెప్తున్నారు అందరూ. సో హౌ టు బీట్ స్ట్రెస్ అని అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని, బట్ మీరు ఆల్రెడీ ఇవన్నీ చేసి బీట్ చేస్తున్నారు. నేను రోజు ఒక ఏదో చిన్న యూట్యూబ్ వీడియో పెడుతుంటా. ఇవాళ ఒక యూట్యూబ్ వీడియో రికార్డ్ చేశాను, దాంట్లో నేను చెప్పింది బ్రహ్మానందం గారు మనకి గుండె జబ్బులు తగ్గించడానికి చాలా హెల్ప్ చేశారు తెలుగు వాళ్ళకి. ఎందుకంటే హ్యూమర్ అనేది ఒక గ్రేట్ థింగ్. ఇస్ ఇట్ సైంటిఫిక్ సార్, ఇట్ ఇస్ సైంటిఫిక్ ఆర్ ఇస్ జస్ట్ అంటే నవ్వుతూ ఉండే హాయిగా ఫిలాసఫికల్? ఇట్ ఇస్ సైంటిఫిక్. నేను దానికి ఎవిడెన్సెస్ కూడా పొద్దున వీడియోలో చెప్పాను, నా ఛానల్లో ఒకసారి చెప్తాను. అవన్నీ స్లైట్లీ బోరింగ్, ఎందుకంటే నేను పర్ఫెక్ట్ గా స్టడీస్ కోట్ చేసి చెప్తాను. బట్ ఇట్ ఈస్ సైంటిఫికల్లీ ప్రూవెన్ దట్ హ్యూమర్ నవ్వే వాళ్ళకి, నవ్వని వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ తక్కువ ఉంటుంది.
వాళ్ళకి VO2 మ్యాక్స్ ఎక్కువ ఉంటుంది. మీరు నెలలో కనీసం ఒకరోజు కూడా నవ్వని వాళ్ళకి గుండెతప్పు వచ్చే అవకాశం ఆల్మోస్ట్ రెట్టింపు అయిపోతుంది. సో ఇవన్నీ ప్రూవెన్ ఫ్యాక్ట్స్, పబ్లిష్డ్ ఫ్యాక్ట్స్, నేను చెప్తున్నాయి కదా. అందుకని యూ హ్యావ్ టు లాఫ్ ఎట్ యువర్ సెల్ఫ్. నేను చేసేది లాఫ్ ఎట్ యువర్ సెల్ఫ్ అంటే ఒక చిన్న ఇన్స్టెన్స్ గుర్తొచ్చింది. చెప్పండి సార్. నేను కోవిడ్ టైంలో బాగా ఎక్కువ టీవీలో కనపడేవాడిని. మీరు కూడా చాలాసార్లు రోజు ఇదే పని ఉండేది. ఎందుకంటే ఇంట్లోనే ఉండేవాళ్ళం, బయటకు వెళ్ళేవాళ్ళం కాదు. అదే ఇంటర్వ్యూలు, చాలా ఇంటర్వ్యూలు చేస్తూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత ఒకరోజు క్యాత్ ల్యాబ్లోకి నేను వెళ్ళి ఏదో కేసు చేసి బయటకు వస్తుంటే మా ప్రేమ్చంద్ అని నా కొలీగ్ ఉంటారు, ఆయన ఒక పేషెంట్ని చూస్తూ ఉంటే నేను బయటకు వస్తున్నప్పుడు ఆమె నన్ను చూసి, మీరు ముఖర్జీ గారు కదా అంటే, అప్పట్లో మనకి ఫేమ్ కొంచెం కొత్తగా ఉంది, కొంచెం గాలి పీల్చుకొని హ్యాపీ అయ్యాను. అదేంటి నన్ను గుర్తుపెట్టారు అని చాలా హ్యాపీ అయ్యాను. నేను గుర్తుపట్టి అవునండి అని. మా ప్రేమ్చంద్ ఇబ్బందిగా చూస్తున్నాడు అక్కడ, ఆయన పేషెంట్ని చూస్తున్నాడు అక్కడ. నేను అక్కడికి వెళ్ళగానే ఆమె కనపడి ఇబ్బంది చూస్తే అవునండి అన్న, చాలాసార్లు చూశానండి మీది అని చెప్పింది. అవునమ్మా, థ్యాంక్ యూ అన్న. మీరు టీవీలో కొంచెం తెల్లగా కనపడతారండి అని. అదనమాట ఆమె డౌట్. ఆమె డౌట్ ఏంటంటే, ఇదేంటి మీరేమో ఇక్కడ అంత తెల్లగా కనపడలేదు, టీవీలో తెల్లగా కనపడుతున్నారు అంటే. అలాగే ఉంటాయి అంటే చాలా వరకు. చక్కగా అది కూడా పెట్టాను నేను. మీ ఆవిడకి చెప్పలేదా సార్? నేను ఇమీడియట్ గా చెప్పాను వైటనింగ్ చేయమని. ఐ లాఫ్ ఇట్. అంటే డెర్మటాలజిస్ట్ కాబట్టి అస్సలు చేయదండి, దుర్మార్గరాలు ఈ విషయంలో. లేజర్ చేయొచ్చు కదా, నాకు మొహానికి కాస్త చేయొచ్చు కదా, చేయదు. నువ్వు మరీ ఇట్లన్నీ చేస్తే నేను నా కాళ్ళు నేను నరుకున్నట్టే, నువ్వు ఇలా ఉన్నావు ఇలాగే ఉన్నావు. అది జోకింగ్. బట్ అప్పుడప్పుడు రావచ్చు కదా, తన పైనే ఉంటుంది, తన ప్రొసీజర్ రూమ్ 4th ఫ్లోర్లో ఉంటుంది. వచ్చి లేజర్ అని ఏదైనా చేయించుకోవచ్చు కదా అంటే, నాకు టైం చూసుకోవడానికే చాలాసార్లు టైం దొరకదు. సో పోయి చేయించుకోవడం, ఒక అరగంట కూర్చోవడం అనేది నెక్స్ట్ ఇంపాసిబుల్. దెర్ ఆర్ సమ్ థింగ్స్ ఐ లుక్ లైక్ వాట్ ఐ లుక్, సింపుల్, అండ్ ఐఎమ్ అన్అపాలజెటిక్ అబౌట్ ఇట్. అండ్ దెన్ ఐ డోంట్ ట్రై టు డూ ఎనీథింగ్ గ్రేట్ టు ఇంప్రూవ్ మై లుక్స్ ఆర్ ఎనీథింగ్. నా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలని నాకు చాలా కోరిక ఉంటుంది. ఒక అంటే భగవంతుడు మనకి ఇచ్చిన టైం చాలా తక్కువ, మనం నేర్చుకోవాల్సింది చాలా మిగిలిపోయిందన్న బాధ ఎక్కువ ఉంటుంది దీనికన్నా. అందుకని దాని మీద టైం స్పెండ్ చేయడానికి కుదరదు. బాగుంది సార్, అమేజింగ్. మీరు ఎంత వెల్ రౌండెడ్ పర్సనాలిటీ. అంటే డాక్టర్లు అందరూ, ఎస్పెషల్లీ మీలాంటి బిజీ డాక్టర్, ఎప్పుడు చాలా మైండ్లో కూడా హడావిడిగా ఉంటారు. మీరు చాలా చిల్డ్ అవుట్గా ఉన్నారు. లేకపోతే తొందరగా పోతాం ఇంకో 2 ఏళ్ళు. అయ్యి బాబాయ్, ఇది నిజమా సార్? కార్డియాలజిస్టులు నిజంగా 10 ఏళ్ళు తక్కువ ఆయుష్ ఉంటుంది అనేది? అవునండి, నేను జోక్ చేయట్లా, ఇట్స్ ఎ పబ్లిష్డ్ ఫ్యాక్ట్. ఇప్పుడు ఇన్ రెట్రోస్పెక్ట్ అనిపిస్తుంది. డాక్టర్స్ కార్డియాలజిస్ట్ కొంచెం స్ట్రెస్ ఉంటుంది కదా. వద్దు సార్ బాబాయ్, క్యాన్సర్లు కూడా ఎక్కువ వస్తాయి, ఎందుకంటే కార్డియాలజిస్ట్ క్యాత్ ల్యాబ్ లో ఉంటాం కదా, ప్రొసీజర్స్ చేస్తాం. రేడియేషన్ వల్ల అందరికి ప్రపంచవ్యాప్తంగా మెనింజియోమా అనేది రైట్ సైడ్ ఎక్కువ ఉంటుంది. మేము నిలబడినప్పుడు రేడియేషన్ సోర్స్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఓన్లీ కార్డియాలజిస్టులకి మాత్రం లెఫ్ట్ సైడ్ ఎక్కువ వస్తుంది. కాలేజ్లో తెలుసుంటే బహుశా మీరు ఆ సర్వరే అయిపోయేవారేమో. I don't mind. You don't mind. మీరు అన్నారు కదా మీకు you love to serve food. నాకు టీచింగ్ అంటే ఇష్టం, బట్ I don't mind anything. Yeah. I'm happy that. So sir, as we conclude, I just have a quick couple of questions. ఏంటంటే ఇవాళ based on all your experience with life, అన్ని స్ట్రెస్ మొత్తం అన్ని థియరీలు కాచి వడబోస్తే బెస్ట్ అడ్వైస్ ఏమి ఇస్తారు మన ప్రేక్షకులకి, చూస్తున్న వాళ్ళకి? నేను ఇచ్చే అడ్వైస్ సింపుల్ అండ్ ఈజీ టు ఫాలో. యూ ఫాలో ది థింగ్స్ దట్ యు నో. మీకు ఖచ్చితంగా మంచివి అని తెలిసినవి పాటించండి, నిర్మమాటంగా పాటించండి. రెండో అడ్వైజ్ ఏంటంటే, కొన్ని హ్యాబిట్స్, మీరు మంచి హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు నేను సరిగ్గా నిద్రపోలేకపోతున్నాను కదా అని, అంటే నేను చాలా ఫాస్ట్గా నిద్రపోతాను, బట్ టైమింగ్స్ కుదరవు. మీరు టైంకి నిద్రపోవటం కానీ, టైంకి తినటం కానీ, ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయటం కానీ చేయాల్సి ఉంటుంది. అయితే ఆ హ్యాబిట్స్ ఫామ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దానికి ఆ హ్యాబిట్స్, అటామిక్ హ్యాబిట్స్ అని ఒక పుస్తకం ఉంటుంది కదా, చూసే ఉంటారు. ఆ హ్యాబిట్స్ ఫామ్ చేసుకోవడం ఎట్లా మొదలవుతుంది అంటే, చిన్న చిన్న దీంతో మొదలవుతుంది. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ స్నానం చేసే ముందు ఒక 5 నిమిషాలు నడవాలి అనేది పెట్టుకోండి. రోజు 5 నిమిషాలు నడవండి, నెమ్మదిగా కొంచెం పెంచుకోండి. హ్యాబిట్ ఇంపార్టెంట్. హెల్తీ హ్యాబిట్స్ కనుక చేసుకున్నట్లయితే, మీకు తెలిసిన విషయాలనే మీరు పాటించినట్లయితే, మీరు చాలా కాలం హెల్తీగా హ్యాపీగా ఉండేదానికి అవకాశం. చాలా బాగుంది సార్. ఐ థింక్ బ్యూటిఫుల్. ఇది అటామిక్ హ్యాబిట్స్ ఏంటది? అటామిక్ హ్యాబిట్స్ పుస్తకం మేము చదువుతాం. నెక్స్ట్ ఇయర్ కల్లా మళ్ళీ అందరూ రిజ్యూవినేట్ అయ్యి, రీఇన్వెంట్ అయ్యి, చిల్గా హక్కున మటాటా అనమాట. వెరీ గుడ్. హక్కున మటాటా. ఆల్వేస్ వండర్ఫుల్ కాన్వర్సేషన్ సార్ మీతో. కోవిడ్ టైంలో కూడా యూ మేడ్ సచ్ అన్ ఇంపాక్ట్. మీరు ఒక
ఆల్మోస్ట్ ఒక ఎన్సైక్లోపీడియా అయిపోయారు ఆ టైంలో. అంటే రెవల్యూషన్స్ మెడికల్ ఫీల్డ్లో వస్తున్నాయి అప్పుడప్పుడే. అవును. బట్ మీరు అందరికంటే ముందు వాటిని పసిగట్టడం, తెలుసుకోవడం, అందరికీ చెప్పడం, దానివల్ల చాలామంది ఒక ఊరట చెందారు. సో తప్పకుండా మీతో మేము అప్పుడప్పుడు సంప్రదింపులు జరుపుతాం, మిమ్మల్ని అప్పుడప్పుడు డిస్టర్బ్ చేస్తాం ఇలా. సో నెక్స్ట్ మేము లంచ్ ఆన్ మై ప్లేట్ అని మీ డాక్టర్ గారు ఏం తింటారని చెప్పి డాక్టర్స్తో నేను ఐఎమ్ గోయింగ్ టు డూ చేద్దాం. స్పెషల్ సిరీస్. చేద్దాం. మీ భోజన వేళ మేము చొచ్చుకొచ్చేస్తాం. తప్పకుండా, ఆ టైం ముందు చెప్పండి, బికాజ్ అది 3 గంటల 6 గంటల అని. అంటే ఏదన్నా హాలిడే రోజు ఎట్లన్నా Sure, sir. Thank you so much, Dr. Thank you. Mukherjee. Thank Yeah. you. Namaste. నైస్ Nice Nice meeting one. you.